హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి సెంపర్. ఇవాళ మనందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా తక్కువ స్పైసెస్తో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం, కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో కాస్త నూనె పోసుకొని ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులో 4 గ్లాసుల నీళ్లు పోసి హోల్ గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసి రుచికి తగినంత సాల్ట్, ఒక చెక్క నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి మరగనివ్వాలి. అది ఎసరు వచ్చాక ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసి 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా చేయండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కాస్త నూనె, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసినవి, కొద్దిగా పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేయాలి. చికెన్ 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు మనం దీనిని రైస్తో లేయరింగ్ చేద్దాం. రైస్ కుక్ చేసిన వాటర్ చికెన్ పైన కాస్త పోసి తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ముందుగా 80% కుక్ చేసిన రైస్తో లేయరింగ్ చేయాలి. రైస్ వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న పుదీనా, ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి మరో లేయరింగ్ చేసి పైనుంచి ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ మరోసారి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చివరిలో నెయ్యి వేసి స్టవ్ పైన పెంక పెట్టుకొని పెంక పైన ఈ హండీ పెట్టి 20 మినిట్స్ మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంతో పొరలుగా బిర్యానీ రెడీ అయిందో. చూస్తుంటేనే ఎంత అమేజింగ్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనకు బిర్యానీతో పాటు ఆనియన్స్ అండ్ లెమన్ ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేసేద్దాం. బిర్యానీ టేస్ట్ చేసాను ఫ్రెండ్స్, చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో లో స్పైసెస్తో ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.